రైట్ వెంకటరెడ్డి గారు. ముందుగా ఈరోజు ట్యాబులకు సార్, ఎందుకంటే వాళ్ళ ఒక ప్రత్యేకమైన రోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా 2022 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు తన బర్త్డే రోజున ఏదైతే 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో ఎయిడెడ్ పాఠశాలలో చదివే వాళ్ళందరికీ అట్లానే అక్కడ వాళ్ళని బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు కూడా ట్యాబులు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. నిజంగా ఫస్ట్ ఆ కార్యక్రమం మా నియోజకవర్గం మా మండలంలోనే జరిగింది, ఏదైతే వేమూరు నియోజకవర్గం చుండూరు మండలంలో. సో రెండో సంవత్సరం 2022లో ఇచ్చారు, 23లో కూడా మళ్ళీ 8వ తరగతి చదువుతున్నటువంటి వాళ్ళకి ఇప్పుడైతే ఈ 3 సంవత్సరాలు ఉంటాయి సార్ ట్యాబ్లు. అది ఎయిత్ క్లాస్ వాళ్ళకి ఇస్తే 8th, 9th, 10th 3 years వాళ్ళు వాడుకునేటట్టుగా. దాంట్లో మళ్ళీ బైజూస్ కంటెంట్, ఆ ట్యాబు 17,000 రూపాయలు కాస్ట్ ఉంటుంది. బైజూస్ కంటెంట్ ఒక 15,000 రూపాయలు పైగా ఉన్నటువంటి బైజూస్ దాదాపు 32-33 రూపాయలు విలువైనటువంటి ఆ ట్యాబులను వాళ్ళకి అందజేస్తే ఇది 3వ సంవత్సరం యాక్చువల్గా ఇవ్వాలి మళ్ళీ ఇప్పుడు 8వ తరగతి విద్యార్థులకు. కానీ చంద్రబాబు నాయుడు గారు నోటాడుతుంది, బాబు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజున ఇవ్వకపోతే ఇవ్వపోయావు, కానీ కనీసం నీ 4/20 నీ పుట్టినరోజు ఉంది కదా ఏప్రిల్లో, అప్పటికన్నా పిల్లలకి ట్యాబులు ఇవ్వు. అప్పుడు సెలవులు వస్తాయేమో సార్ పిలిచి ఇవ్వచ్చు కదా, కనీసం నీ పుట్టినరోజు సందర్భంగా అన్న ట్యాబ్లు ఇచ్చే కార్యక్రమానికన్నా శ్రీకారం చుట్టు. ఎందుకంటే నువ్వు అన్ని పథకాలు తీసుకు తప్పులేదు, మీ మంచి సలహా ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు నీకు ఇవ్వడానికి నీకు మనసు ఒప్పకపోతే ఇంకో రోజు కాదు, ఏ రాజకీయ నాయకులైనా వాళ్ళ ఇంకో రోజు ఎందుకంటే నువ్వు ట్యాబులు ఎత్తేయాలని చెప్పి నీ పత్రికలు మొత్తం రాసిని నువ్వు కూడా ఈ ట్యాబులు ఎందుకని అంటున్నావు అంటే దీన్ని తీసేసేటటువంటి కుట్రకి ఆల్రెడీ తెరలేపారు. దయచేసి ఒక ముఖ్యమంత్రిగా మిమ్మల్ని అడిగేది ఏంటంటే పేద పిల్లల చదువుల విషయంలో మాత్రం దయచేసి మీరు ఏదైతే కక్ష పెట్టొద్దు. ఎందుకంటే మీ పిల్లాడు మీ మనవడు ట్యాబులు చూస్తాడు దేవాంశ్, అట్లానే పేద పిల్లలు కూడా ట్యాబులు చూడాలి కదా, ట్యాబుల్లో వాళ్ళకి మంచి సమాచారాన్ని ఇచ్చి చదువుకునేటట్టుగా చేయాలి కదా. వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివారు, అప్పట్లో ఇంగ్లీష్ మీడియం అంటే తిట్టారు కదా సార్. ఇదే ఈనాడైతే ఈ ట్యాబుల్లో ఏదేదో చూస్తున్నారు, ఈ పిల్లలకి ట్యాబులు ఎందుకని చెప్పి రాశారు. దయచేసి చెబుతా ఉన్నాను సార్, ఈ ట్యాబుల్లో ఏ కంటెంట్ ఓపెన్ కాదు, ఓన్లీ వాళ్ళు చదువుకునేటటువంటి సమాచారం ఏదైతే ఇన్స్టాల్ చేసి మనం ఇస్తామో అదే కంటెంట్ ఓపెన్ అయ్యేది తప్ప మీరు అన్నట్టుగా యూట్యూబ్లు సినిమాలు చూడటానికి ఏది పడుతుంది అది ఓపెన్ కావు, అవన్నీ లాక్ చేసి ఉంటాయి. కానీ దాని మీద కూడా దుష్ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపుగా 9,52,925 మందికి ట్యాబ్లు ఇచ్చారు సార్ 2 సంవత్సరాల్లో, ఏది స్టూడెంట్స్ అండ్ అక్కడ వాళ్ళు బోధించేటటువంటి ఉపాధ్యాయులకి. మీరు అన్న విజన్ ట్యాబులు ఇచ్చే వాళ్ళ విజనా లేదంటే స్కూల్ పక్కన బెల్ట్ షాపులు పెట్టే వాళ్ళ విజనా సార్? నేను చెప్పలే, కొలిక్పూడి శ్రీనివాసరావు ఒక్క నిమిషం ఆ వీడియో కూడా ఉంది, ఒకసారి చూద్దరు. కానీ ఒకసారి మిత్రమా ఆ వీడియో వేయండి. చంద్రబాబు గారు ఆదేశాలు, కొలిక్పూడి గారు ఏం చెబుతున్నారో ఆ వీడియో రెడీగా ఉంటే వేస్తారా? ఒక్క సెకండ్. బెల్ట్ షాపులు పెడితే మాత్రం నేను కూడా బెల్ట్ తీయాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. తిరువూరు పట్టణంలో ఈ 35 బెల్ట్ షాపులతో పాటు నియోజకవర్గంలో 4 మండలాల్లో మొత్తం 130 దాకా బెల్ట్ షాపులు ఉన్నాయి. నేను కూడా బెల్ట్ తీయాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. మీ ట్రాక్టర్ తీసుకెళ్ళండి, మీరే ఇసుక తెచ్చుకోండి, ఎవరైనా అడ్డం వస్తే నా పేరు చెప్పండి, అవసరమైతే నిలదీయండి, తాట తీస్తామని చెప్పండి. కానీ ఎక్కడికక్కడ ఇప్పటికీ కూడా వీళ్ళు గ్రూప్స్గా ఫామ్ అయిపోయి ప్రైస్ కంట్రోల్ వాళ్ళ చేతిలో పెట్టుకుని ఖచ్చితంగా ఇబ్బంది పెడుతున్నారు సార్. రైట్. మరి ఎవరు బెల్ట్ తీశారు? ఎమ్మెల్యే కొలిక్పూడి గారు బెల్ట్ తీశారా, లేకపోతే అక్కడ 4 షాపుల్లో 40 బెల్ట్ షాపులు నడుపుతున్నారంటే వాళ్ళ బెల్ట్ తీశారా? సరే, ఇంకొకటి ఇప్పుడు నారాయణ స్కూల్ దగ్గరకి నారాయణ స్కూల్ పక్కన అమ్ముతుంది, ఇదే కొలిక్పూడి గారే మాట్లాడింది. నారాయణ స్కూల్ అంటే మంత్రి నారాయణ ప్రాతినిధ్యం, నారాయణకు సంబంధించినటువంటి ఆ స్కూల్ పక్కన మద్యం బెల్ట్ షాపులు ఉండటం వల్ల 9-10 తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు దానికి అలవాటు పడుతున్నారని చెప్పి సాక్షాత్తు ఎమ్మెల్యే మాట్లాడాడు. వాళ్ళ కూటమి ఎమ్మెల్యే, వేరే ఎమ్మెల్యే మాట్లాడారు. బెల్ట్ తీసినట్లే 5 లక్షల రూపాయలు వేసారా? ఏం సార్ వేసేది? ఇప్పుడు ఆయన చెప్పాడు 130 షాపులు ఉన్నాయని, మరి 130 షాపులకి ఇంటూ 5 లక్షలు పెనాల్టీ వేసి ఎవరైతే ఆ బెల్ట్ షాపులకు మద్యం సప్లై చేస్తున్నారో ఆ మద్యం షాపుల మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. ఒక ఎమ్మెల్యే చెప్పి మీకు 5 రోజులు అయింది దాదాపుగా. ఎమ్మెల్యే రాశారు కదా ఇతను మోనార్క్ ఎమ్మెల్యే అని రాసి దాంట్లో రాశారు, ఆంధ్రజ్యోతి వారు రాసి ఏం రాశారంటే వాళ్ళ కోపం వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి వాళ్ళే నడుపుతున్నారు ఆ మద్యం షాపులు, వాళ్ళ మీద మీరు తిరగబడితే ఎట్లా, వాళ్ళకి జీవనోపాధి ఉండొద్దా అని చెప్పి మళ్ళీ వాళ్ళు రాశారంటే సిగ్గులేశారు సార్, తెగించేశారు. ఎవడేదో అనుకుంటే మనకి వాళ్ళ విషయం గొప్పదండి, ఎట్లా జనాన్ని మోసం చేయాలి, ఎట్లా డబ్బులు సంపాదించాలి. మంచి చేసే విధానం జగన్మోహన్ రెడ్డి గారిది అయితే, ముంచేసేటటువంటిది మోసం చేసేటటువంటిది చంద్రబాబు నాయుడు గారి విధానం. ఇప్పుడు ఇంటింటికి రేషన్ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తే, ఇంటింటికి పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తే, ఏదైతే ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే దీన్ని విజన్ అంటారా?
ఇంటి పక్కనే మద్యం బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి విధానం అంటారా? ఐక్యరాజ్య సమితి దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థుల్ని తీసుకెళ్లినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి విధానం లేదు. ఈరోజు వాళ్ళ ఆకలి కనీసం మాకు మధ్యాహ్నం భోజనం సరైనటువంటి నాణ్యమైన భోజనం అందించలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అందు విధానం అయితే సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు, అంటే ప్రతి గ్రామంలో ఒక 4 బిల్డింగ్లు ఏర్పాటు చేసి కొన్ని వ్యవస్థలను క్రియేట్ చేసుకొని వచ్చి ఇంటింటికి వాలంటీర్లను సిస్టమ్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి విధానం అసలు వీళ్ళు ఏం అవసరం లేదు, ఉన్నటువంటి పథకాలను బీకేస్తాము మీకు కాదు ముందేమో అంతకంటే ఎక్కువ ఇస్తాము, 3 రెట్లు ఎక్కువ ఇస్తామని చెప్పి. ఎందుకు సార్ వాలంటీర్లు 10,000 ఇచ్చేసే తమ్ముళ్ళు? ఉగాది రోజు సార్, ఉగాది రోజు కూడా అబద్ధాలు. ఉగాది రోజు ఆ పంచి కట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఏదో అక్కడ ఉండి వాలంటీర్లకి మీరు మనుషులే కదా, మీకు 5,000 ఎట్టా సరిపోయింది, 5,000 నుంచి 10,000 చేస్తున్నారు మీ అందరికీ అని చెప్పి ఈరోజు ఒక్కరికి వాలంటీర్లు ఉన్నటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొని వస్తే చంద్రబాబు నాయుడు జీవితంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకురాలేదు సార్. పోర్టులు చంద్రబాబు నాయుడు జీవితం మొత్తంలో 4వసారి ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుడితే దాన్ని ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాడు. మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తానంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక విధానాన్ని ప్రభుత్వం నిర్వహిస్తే ఈయన ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి అప్పచెప్తాడు. ఇక్కడ మద్యం ఏదైతే ఎలా పడితే అలా తాగొద్దు, ఏదైతే మద్యం అనేది కంట్రోల్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే 99 రూపాయలు బయట కదా అప్పుడు షాపులు ఊరుకు బయట. రెండోది ఏంటంటే సార్ ఎక్కడికక్కడ లిమిటెడ్. అంతకుముందు 4,600 దుకాణాలు ఉండేవి కొమ్మనేని గారు. 4,600 దుకాణాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా దాన్ని 2,900 తగ్గించాడు. మద్యం తాగేవారి సంఖ్య తగ్గింది, తాగేవారి క్వాంటిటీ తగ్గించారు. సో లిమిటెడ్గా దాన్ని అందజేస్తూ ఉంటే ఈయన ఇప్పుడు 99 రూపాయలకు సుమో అనేది విస్కీ సార్. 99 రూపాయలకి 99 రూపాయలకి షార్ట్ విస్కీ, 99 చంద్రబాబు గారు ఒక్క గొప్ప విషయం ఒప్పుకోవాల్సిందే. తమ్ముళ్ళు మీకు సాయంత్రం పూట పెగ్గేసుకోండి అని చెప్పిన ఏకైక తక్కువ ధరకు మద్యం ఇస్తారని చెప్పిన ఏకైక నాయకుడు ఈయనే కాదు కొమ్మనేని గారు. అది ఎట్లా ఉంటుందంటే అది ఒక స్క్రిప్ట్ ఎలా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ జరుగుతుంటేనే మందుబాబులు వెళ్తారు, మందుబాబులు ఆ సీసా చూపిస్తూ ఉంటారు. అదిగో తమ్ముడు మీకు సాయంత్రం అయితే మీకు క్వార్టర్ వేసుకోవడానికి ఇబ్బందిగా ఉందా, నేను వస్తే తగ్గిస్తా మద్యం, మీకు మద్యం తాగాలనుకుంటే సాయంత్రానికి తాగేటట్టుగా నేను చేస్తా అని చెప్పి గతంలో మద్య నిషేధం అమలు చేసిన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ఈరోజు మద్యం విచ్చలవిడిగా సార్ ఎట్లుందంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి సార్. మీరు ఏ నియోజకవర్గంలోకి వెళ్ళాలండి, పేకాట క్లబ్బులు, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం విచ్చలవిడిగా గుడి పక్కన, బడి పక్కన. సార్ మీరు కిరాణా కొట్లో మీకు బయటేమో ఇవి కనపడతాయి కూల్ డ్రింక్లు, లోపలేమో మద్యం సీసాలు ఉంటాయి. మీరు ఎక్కడైనా ఊరికి వెళ్ళి అడిగితే ఇదిగో పలానా కిరాణా కొట్లో ఉంటుంది, ఈ గల్లీలోకి వెళ్ళండి మీకు ఇక్కడ దొరికిద్దని చెప్తున్నారు. సంతలో అమ్ముతున్నారు సార్. ఎంతకంటే దారుణం ఏమైనా ఉందా? ఇదే విధానం. 6 నెలల్లో 67,000 కోట్లు అప్పు చేసి ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకుండా ఇదే విధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు స్కూళ్ళు కట్టించి, కాలేజీలు, నాడు నేడులో భాగంగా మొదటి దశలో 15,000 స్కూళ్ళు, రెండో దశలో దాదాపు 24,000 25,000 స్కూళ్ళు, ఇంకో 3వ దశ పెండింగ్ ఉంది. అవి కదా మీరు చేయాల్సింది. అంటే నాకేమనిపించిందండి, నేను సరదాగా అప్పట్లో కూడా అనేవాడిని, చంద్రబాబు గారిది రియల్ ఎస్టేట్ విజన్ అయితే జగన్ గారిది రియల్ డెవలప్మెంట్ విజన్ ఏమో అని నాకు అనిపించేది. ఇప్పుడు నగదు బదిలీ అనే దాని మీద కాన్సెప్ట్లో 2,83,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదలకు అందించింది. అందించడం వల్ల ఏంది, అక్కడ మనీ అనేది రొటేషన్ అయ్యింది. అది ఎవరు ప్రపంచ ఆర్థిక నిపుణులందరూ చెప్పారు. ఈ నగదు బదిలీ చేయటం వల్ల పేదలు, మహిళలు వాళ్ళ జీవన విధానం అనేది పెరిగిద్ది. సో దానివల్ల ప్రభుత్వం రాష్ట్రం కూడా అభివృద్ధి దిశలో వెళ్ళిద్దని చెప్పి ఏదైతే ప్రపంచ ఆర్థిక నిపుణులందరూ చెప్తే ఈరోజు చంద్రబాబు నాయుడు లేదు ఆ 10 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, లేదు మనకు పార్టీ ఫండ్ ఇచ్చిన వాళ్ళకి, లేదు వాళ్ళే బాగుపడాలి, మిగిలిన పేదవాడు మాత్రం నాశనం వాళ్ళని.